హాయ్ గాయ్స్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. సో సెమీఫైనల్స్కి అయితే మనం ఎంటర్ అయిపోయాం. సో పొద్దున్న ఒక మ్యాచ్ ఉండబోతుంది, సాయంత్రం ఒక మ్యాచ్ ఉండబోతుంది. పొద్దున్న జరిగే మ్యాచ్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్. సాయంత్రం మ్యాచ్ వచ్చేసి మన మ్యాచ్ అన్నమాట, ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా. సో ఈ రెండు మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా అయితే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. క్విక్ డిస్కషన్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడుకుందాం. సో దీనికన్నా ముందు ఏంటంటే, నేను ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ తర్వాత యూట్యూబ్ లైవ్కి అయితే రాబోతున్నాను. సో ఆ యూట్యూబ్ లైవ్లో మీ అందరు జాయిన్ అవ్వండి. మన అందరం కలిసి క్రికెట్ ముచ్చట్లు పెట్టుకుందాం. మ్యాచ్ గురించి ఏదైతే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ నైట్ మ్యాచ్ అయితే ఏదైతే ఉంటుందో, సో ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత నేను యూట్యూబ్ లైవ్కి అయితే వస్తా. ఆ లైవ్లో మన అందరం మాట్లాడుకుందాం, డిస్కస్ చేసుకుందాం. అందరు జాయిన్ అవ్వండి, అందరు నన్ను సపోర్ట్ కూడా చేయండి లైవ్కి వచ్చి. సో ఇప్పుడు మనం క్విక్ డిస్కషన్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ కంటెస్ట్ కనుక చూసుకున్నట్టయితే, సౌత్ ఆఫ్రికా 2 times ఆడితే ఆఫ్ఘనిస్తాన్తో సౌత్ ఆఫ్రికానే గెలిచింది. అండ్ ఆల్సో వీళ్ళిద్దరు కలిసి పొద్దున్న మ్యాచ్ ఆడబోతున్నారు. పొద్దున్న బ్రెయిన్ లారా స్టేడియంలో ఆడబోతున్నారు. సో ఈ స్టేడియంలో వచ్చేసి ఇది బ్యాటింగ్ పిచ్ అయితే కాదు, కొంచెం స్లోయిష్ కైండ్ ఆఫ్ పిచ్ ఉండబోతుంది. అండ్ ఆల్సో ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకే విన్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. నేను ఏం చెప్తున్నా అంటే, సౌత్ ఆఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే సౌత్ ఆఫ్రికాకి విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్కి విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఇక్కడ మోస్ట్లీ 130 to 140 స్కోర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దానికన్నా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ లేవు. యావరేజ్ స్కోర్ వచ్చేసి ఇక్కడ 130 మాత్రమే. సో నేనైతే నా సైడ్ నుంచి ప్రాక్టికల్గా ఆలోచించాలంటే నేను ఆఫ్ఘనిస్తాన్ టీంకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ టీం అండ్ ఆల్సో మన టీమిండియా ఇద్దరం కలిసే వాళ్ళ రివెంజ్ తీర్చుకొని ఆస్ట్రేలియా టీంని బయటికి పంపించేసాం. అండ్ ఆల్సో చాలామంది ఇండియన్స్కి ఆఫ్ఘనిస్తాన్ గెలవాలని ఉంటుంది. సో దాంట్లో నేను కూడా ఒకరిని. సో నేనైతే ఆఫ్ఘనిస్తానే గెలవాలనుకుంటున్నాను. సో ఇదన్నమాట సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ క్విక్ డిస్కషన్. ఇప్పుడు మన డిస్కషన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. సో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ హెడ్ టు హెడ్ కంటెస్ట్ కనుక చూసుకున్నట్టయితే 10 matches ఆడితే టీమిండియా 6 matches గెలిచింది ఇంగ్లాండ్ మీద. 4 అంటే 4 matches మాత్రమే ఇంగ్లాండ్ గెలిచింది. సో ఇట్లాంటి సక్సెస్ఫుల్ అయిన ఈ స్ట్రీకే సెమీఫైనల్స్లో కూడా కంటిన్యూ చేద్దాం. ఎందుకు సెమీఫైనల్స్లో కూడా కంటిన్యూ చేద్దాం అంటున్నానంటే, మనకి ఇంకొక రివెంజ్ బాకీ ఉన్నది. ఎస్, ఆ రివెంజ్ ఏంటంటే 2022 T20 వరల్డ్ కప్లో మనల్ని సెమీఫైనల్స్లో ఇంగ్లాండ్ టీం ఓడించింది. అండ్ ఆల్సో ఎట్లా ఓడించిందంటే చిత్తుగా 1 side చేస్తూ ఓడించింది. సో అప్పుడు మనం ఆస్ట్రేలియా వెళ్ళాం. ఆస్ట్రేలియాలో T20 వరల్డ్ కప్ జరిగింది. 2022 సెమీఫైనల్స్ T20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా జరిగింది. అక్కడ మనం 160 సమ్ ఆడ్ రన్ స్కోర్ చేసాం. సెకండ్ ఇన్నింగ్స్లో బట్లర్ అండ్ ఆల్సో ఓపెనర్స్ బట్లర్ ఫ్రిడ్జ్కు పడ్డాడు టీమిండియా మీద. సో ఆ రివెంజ్ అనేది మనకు కొంచెం బాకీ ఉంది కాబట్టి అక్కడ సెమీఫైనల్సే, ఇక్కడ సెమీఫైనల్సే. సో అక్కడ మనల్ని వాళ్ళు ఇంటికి పంపించారు, ఇక్కడ మనం వాళ్ళని ఇంటికి పంపించేద్దాం. ఎట్లాగైతే ఆస్ట్రేలియాని ఇంటికి పంపించామో అట్లానే చిత్తుగా ఓడించి ఇంగ్లాండ్ని కూడా మనం అట్లానే పంపించేద్దాం. సో మనం హెడ్ టు హెడ్ కంటెస్ట్ మాట్లాడుకుందాం. సో మనం ఇక్కడ గయానాలో ఆడబోతున్నాం కాబట్టి గయానాలో వచ్చేసి మోస్ట్లీ స్పిన్ ఫ్రెండ్లీ పిచ్చే ఉండబోతుంది. బ్యాట్స్మెన్స్కి కన్నా బౌలర్స్కి హ్యూజ్ అడ్వాంటేజ్ అయితే ఉండబోతుంది అనమాట. ఇక్కడ 19 matches ఆడితే 40% ఆఫ్ ద మ్యాచెస్ ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేశారో వాళ్ళే గెలిచారు. అండ్ ఆల్సో 30% ఎవరైతే సెకండ్ బ్యాటింగ్ చేశారో వాళ్ళే గెలిచారు. ఇక్కడ బ్యాటింగ్ అంటే టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్ ఎల్స్ ఇంగ్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మోస్ట్ ప్రాబబ్లీ 142 or 150 మాత్రమే స్కోర్ వస్తుంది. దానికన్నా ఎక్కువ స్కోర్ వచ్చే ఛాన్సెస్ లేదు. మహా అయితే 170కి వెళ్తుంది తప్ప ఎక్స్ట్రాడినరీగా బ్యాటింగ్ చేస్తే దానికన్నా ఎక్కువ స్కోర్కి వెళ్ళే ఛాన్సెస్ తక్కువ, మోస్ట్ ప్రాబుల్ చాలా తక్కువ. సో ఇక్కడ స్పిన్నర్స్ లాస్ట్ 10 matchesలో కనుక చూసుకున్నట్టయితే 57 wickets తీశారు. అదే పేస్ బౌలర్స్ కనుక చూసుకున్నట్టయితే 72 wickets తీశారు. సో నైట్ మ్యాచ్లోనే స్పిన్నర్స్ 52 wickets తీశారంటే మనం ఆడుతుంది డే గేమ్. మీరు అర్థం చేసుకోండి కుల్దీప్ యాదవ్ ఎంత ఎఫెక్టివ్గా ఉండబోతున్నాడో. సో ఇంకా టీమిండియా అండ్ ఆల్సో ఇంగ్లాండ్ వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి, కాంపోజిషన్ ఏంటి, ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుంది, వాటి అన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ముందుగా ఇంగ్లాండ్ టీం గురించి మాట్లాడుకుందాం. ఇంగ్లాండ్ టీం బ్యాటింగ్ కనుక చూసుకున్నట్టయితే వాళ్ళ ఓపెనర్సే వాళ్ళ స్ట్రెంగ్త్. ఎస్, సాల్ట్ అండ్ ఆల్సో బట్లర్ వీళ్ళిద్దరూ ఆడడం వల్లనే, వీళ్ళిద్దరు అంత మంచి స్టార్ట్స్ ఇవ్వడం వల్లనే ఇంగ్లాండ్ టీం ఇంత దూరం వచ్చింది.
యెస్. ఇంత దూరం వచ్చింది. వీళ్ళిద్దరిని గనక మనం తొందరగా ఔట్ చేస్తే ఇంగ్లాండ్ బ్యాటింగ్ యూనిట్ అనేది మనం కొలాప్స్ చేసేయొచ్చు. నేను ఎందుకు ఇట్లా అంటున్నానంటే మీరు ఫ్యూ ఇన్నింగ్స్ గనక చూసుకున్నట్టయితే ఆర్ ఎల్స్ ఫ్యూ మ్యాచెస్ గనక చూసుకున్నట్టయితే వరల్డ్ కప్‌లో బ్యాటింగ్ సైడ్‌లో వీళ్ళు సాల్ట్ అండ్ ఆల్సో బట్లర్ ఓపెనింగ్ స్టార్ట్ ఇస్తే తర్వాత డౌన్ ద ఆర్డర్ హోప్ అండ్ ఆల్సో బెయిస్‌తో కలిసి దాన్ని ఫినిష్ చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళిద్దరు గనక స్టార్ట్ ఇవ్వకపోతే వాళ్ళిద్దరు కూడా ఏం చేసేవాళ్ళు కాదు. బెయిస్‌తో అండ్ ఆల్సో హోప్ కూడా అంత పీక్ ఆడిందేం లేదు. వాళ్ళు కొట్టిన స్కోర్స్ కూడా చిన్న చిన్న టీమ్స్ మీద కొట్టారు. కాకపోతే వీళ్ళు ఓపెనర్స్ ప్రతి మ్యాచ్‌లో కొట్టుకుంటూ వచ్చారు. సో అందుకనే మన ఫస్ట్ టార్గెట్ ఏంటంటే వాళ్ళ ఓపెనర్స్‌ని ఔట్ చేసి తొందరగా ఇంటికి పంపిస్తే మనం ఇంగ్లాండ్ టీమ్ బ్యాట్స్‌మెన్స్‌ని కొలాప్స్ చేసేద్దాం. యెస్. ఈ నలుగురు మనకి చాలా ఇంపార్టెంట్ బ్యాటింగ్‌లో. సో బౌలింగ్‌లో గనుక చూసుకున్నట్టయితే ఆర్చర్ అండ్ ఆల్సో ఆదిల్ రషీద్ నుంచి మనకి చాలా బిగ్ థ్రెట్ అయితే ఉందని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే వీళ్ళు ఆదిల్, ఆదిల్ ఐ మీన్ ఆదిల్ అండ్ ఆల్సో ఆర్చర్ వీళ్ళిద్దరు కలిసి 9 వికెట్స్ తీశారు. అండ్ ఆల్సో స్పిన్‌లో అదరగొట్టేస్తున్నాడు. అతను పేస్ బౌలింగ్‌లో అదరగొట్టేస్తున్నారు. ఏంటి మన బౌలింగ్ ఏమైనా తక్కువ అంటే డెఫినిట్‌గా తక్కువ కాదు. ఇంగ్లాండ్ కన్నా మనది బౌలింగ్ యూనిట్ చాలా చాలా ఎక్కువ ఎక్కువ డేంజరస్ సైడ్ ఉంది. ఎక్కువ స్ట్రాంగర్ సైడ్ కూడా ఉంది. కాకపోతే ఇంగ్లాండ్ దాంట్లో వీళ్ళిద్దరితో మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఓవరాల్‌గా ఇంగ్లాండ్‌తో మనం 6 మందితో జాగ్రత్తగా ఉండాలి. ఎవరంటే సాల్ట్, బట్లర్, హోప్, బెయిస్టో, ఆర్చర్ అండ్ ఆల్సో ఆదిల్. సో వీళ్ళని గనక మనం కట్టడి చేస్తే బ్యాటింగ్‌లో వాళ్ళని ఔట్ చేసేసి బౌలింగ్‌లో వీళ్ళని గనక కట్టడి చేస్తే టీమిండియాకి తిరుగులేదు. సో ఇప్పుడు టీమిండియా గురించి మాట్లాడుకున్నట్టయితే నాకైతే కుల్చా కాంబినేషన్ మళ్ళీ చూడాలనుంది. ఎందుకంటే ఇది స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ కాబట్టి చహల్ వస్తే మాత్రం వేరే లెవెల్ ఉంటది. ఒక ఆట ఆడుకుంటాడు ఇంగ్లాండ్ మన అంటే వీళ్ళిద్దరు కలిసి ఒక ఆట ఆడుకుంటారు. ఎవరంటే కుల్దీప్ యాదవ్ అండ్ ఆల్సో చహల్ వీళ్ళిద్దరు కలిసి మిడిల్ ఓవర్స్‌లో ఒక ఆట ఆడుకుంటారు అని నాకైతే అనిపిస్తుంది. కాకపోతే ఒకవేళ కుల్చా వర్కౌట్ అవ్వాలంటే చాహల్ రావాలి కాబట్టి చాహల్ ఎవరి ప్లేస్‌లో వస్తారు అంటే మేబీ జడేజా. ఎందుకంటే జడేజా మ్యాజిక్ అనేది మనం ఈ వరల్డ్ కప్‌లో మిస్ అవుతున్నాం. యెస్. జడేజా బ్యాటింగ్ మ్యాజిక్ మిస్ అవుతున్నాం. జడేజా బౌలింగ్ మ్యాజిక్ గూడా మిస్ అవుతున్నాం. సో జడేజాని తీసి ఏమన్నా కుల్దీప్ యాదవ్ అండ్ ఆల్సో చహల్ కాంబినేషన్ ఏమైనా వర్కౌట్ అయ్యేటట్టు రోహిత్ శర్మ ఏమైనా ప్లాన్ చేస్తాడా? ఏమైనా రిస్క్ తీసుకుంటాడా? అనేదే నా ఒక్క క్వెషన్ అన్నమాట. ఎందుకంటే జడేజా జడేజా మ్యాజికల్ పెర్ఫార్మన్స్ మనం మిస్ అవుతున్నాం కాబట్టి లేదు నేను జడేజానే సపోర్ట్ చేస్తా ఉన్న వాళ్ళతోనే వెళ్దాం. అంటే సక్సెస్‌ఫుల్ స్ట్రీక్ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం కదా! సేమ్ ప్లేయింగ్ 11 కాంబినేషన్‌తోనే వెళ్దాం. రిస్క్ వద్దు అనుకుంటే మాత్రం మనం మళ్ళీ జడేజానే చూస్తాం. సో చెప్పలేం. ఈ మ్యాచ్‌లో నేనైతే నా గట్ ఫీలింగ్ ఏంటంటే చాహల్ ఏమైనా వస్తాడేమో అనేది ఇంకోటుంది. ఇంకోటేంటంటే అందరూ శివం దూబేని టార్గెట్ చేస్తున్నారు. లైక్ శివం దూబేని ఎందుకు తీసుకున్నారు? శివం దూబే బదులు సంజు శాంసంగ్ ఆడితే బావుంటది కదా! ఆడతది కదా! అని అట్లా టార్గెట్ చేస్తున్నారు. సో వన్ థింగ్ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ట్రయల్ చేసినా, రిస్క్ చేసినా మనకే డిసడ్వాంటేజ్. ఎందుకంటే మనం ఏమైనా చేయాలనుకున్నా గ్రూప్ స్టేజెస్‌లోనే చేయాలి. ఇప్పుడు శివం దూబే సెమీఫైనల్స్ వరకు వచ్చేసాం మనం. మనకింకా 2 బిగ్ మ్యాచెస్ ఉన్నాయి. సెమీఫైనల్స్, ఫైనల్స్. సెమీఫైనల్స్‌లో ఔట్ అయిపోతాం. ఫైనల్స్‌లో ఔట్ అయిపోతాం. సో ఇక్కడ మనం రిస్క్‌లు, ట్రయల్స్, ఎక్స్‌పెరిమెంటల్ చెయ్యొద్దు. బౌలింగ్‌లో అంటే డిఫరెంట్ స్టోరీ. బ్యాటింగ్‌లో మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే ఇన్ని మ్యాచెస్ ఆడుతా వచ్చాడు శివం దూబే. ఆ పిచ్చెస్‌కి అలవాటు పడ్డాడు. అన్నిటికి అలవాటు పడ్డాడు. సడెన్‌గా శివం దూబేని తీసుకొచ్చి నేను సంజు శాంసంగ్ తీసుకొస్తా అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే సంజు శాంసంగ్‌కి మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లేదు. నేను సంజు శాంసంగ్ ఎగ్నెస్ట్ కూడా కాదు. కాకపోతే సడెన్‌గా సెమీఫైనల్ తీసుకొచ్చి ఆ బిగ్ ప్రెషర్ గేమ్‌లో పెట్టడం కన్నా ఆల్రెడీ అడాప్ట్ అయిన సంజు శాంసంగ్‌తో వెళ్ళడమే కరెక్ట్. నేను ఒప్పుకుంటా. సంజు శాంసంగ్ లాంటి పెర్ఫార్మన్స్ ఆడలేదు. ఐపీఎల్‌లో ఎట్లయితే అతను ఆడాడో ఆడలేదు. బట్ ఇట్స్ టైమ్ ఓవర్. మనం ఒకటే ఒక ఆప్షన్ ఉంది. శివం దూబేని బ్యాక్ చేస్తాడు రోహిత్ శర్మ. మనం శివం దూబేని సపోర్ట్ చేయాలి. అంతే. దీనికన్నా వేరే ఆప్షన్ లేదు. రోహిత్ శర్మ నేను రిస్క్ తీసుకుంటా. సంజు శాంసంగ్ తీసుకొస్తా అంటే కష్టం అది. 90% జరగదు. 90% రిస్క్ రోహిత్ శర్మ ఎక్కడ తీసుకొస్తాడంటే జడేజాని ఏమన్నా కూర్చోబెట్టి చహల్‌ని ఏమన్నా తీసుకొస్తాడా? ఆ రిస్క్ ఒక్కటే ఉంది. అది తప్ప మిగతా అంతా ఏమీ లేదు. సో టీమ్ కాంపోజిషన్ చూసుకున్నా కూడా సూపర్ ఉంది. నేను విరాట్ కోహ్లీ గురించి అయితే మాట్లాడను. అంటే విరాట్ కోహ్లీ క్యాలిబర్ గురించి మనందరికీ తెలిసిందే. మేబీ అతను ఫెయిల్ అయినా ఏమైనా కూడా
బిగ్ గేమ్స్‌లో టీమిండియాకి ఎప్పుడు అండగా ఉంటానే వచ్చాడు. నేను ఇంకేం మాట్లాడను. సెమీఫైనల్స్‌లో గాని, ఫైనల్స్‌లో గాని విరాట్ కోహ్లీ అదరగొట్టేస్తాడు. మనకి కప్పు తెచ్చిపెడతాడు అంతే. ఇన్ని ఇయర్స్ విరాట్ కోహ్లీ మనకి ఏం చేసాడో మనందరికీ తెలుసు. ఈ ఒక్క వరల్డ్ కప్‌తో విరాట్ కోహ్లీని జడ్జ్ చేయడం గూడా కరెక్ట్ గాదు. ఓపెనర్‌గా విరాట్ కోహ్లీనే ఉండాలి అంతే. మిగతా టీమ్ కాంబినేషన్ అంతా చూసుకున్నా కూడా సూపర్ ఉంది. రోహిత్ శర్మ ఉత్కారేస్తున్నాడు ఓపెనర్‌గా. సూర్యకుమార్ యాదవ్ గూడా చాలా మంచిగా ఆడుతున్నాడు. రిషబ్ పంత్ గూడా 1 డౌన్‌లో వచ్చి ఆ డేరింగ్ అండ్ డాషింగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అక్షర్ పటేల్ గూడా తనదైన స్టైల్‌లో బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్‌కి చాలా చాలా మంచి కాంట్రిబ్యూషన్ ఇస్తాడు. అండ్ ఆల్సో కుల్దీప్ యాదవ్ ఏదైతే ప్రెషర్ పెట్టి వికెట్స్ తీస్తున్నాడో, ఇంకో ఎండ్ నుంచి అక్షర్ పటేల్ గూడా అంతే మంచి ప్రెషర్ పెడుతూ వస్తున్నాడు. ప్రతి ఒక్క గేమ్‌లో అంతే మంచి ప్రెషర్ పెడుతూ వస్తున్నాడు. అండ్ ఆల్సో ఫీల్డింగ్‌లో గూడా అద్దర కొట్టేస్తున్నాడు. సో, బౌలింగ్‌లో హర్షదీప్ సింగ్ అండ్ ఆల్సో బూమ్రా టాప్ 5 లిస్ట్‌లో చేరారు. అంటే హర్షదీప్ సింగ్ 15 వికెట్స్ తీసుకున్నాడు. బూమ్రా గూడా 11+ వికెట్స్ ఏమో తీసుకున్నారు. సో, ఎంటైర్ అంతా బావుంది. నాకైతే ఎస్పెషల్లీ ఈ మ్యాచ్‌లో చహలొస్తే బావుంటదనిపిస్తుంది. సో, అనుకుంటున్నారు? చహలొస్తే బావుంటదా? లేకపోతే సేమ్ ప్లేయింగ్ 11తో వెళ్దామా? మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఈరోజు రివెంజ్ మ్యాచ్‌లో గూడా గెలుపు మనదే. ఆస్ట్రేలియాని ఎట్లయితే పంపించామో, ఇంగ్లాండ్‌ని గూడా మనం అట్లానే ఇంటికి పంపించేసి, మళ్ళీ మనం ఫైనల్స్‌లో కలుద్దాం. ఫైనల్స్‌లో ఎవరెవరుంటారు? ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఫైనల్స్ జరగాలని మనస్ఫూర్తిగా మనం అందరం ఆశిద్దాం. అట్లానే మ్యాచ్ అయిన తర్వాత మనందరం లైవ్‌లో కలుద్దాం. మనందరం జాయిన్ అయ్యి క్రికెట్ ముచ్చట్ల గురించి క్రికెట్ ముచ్చట అంటే ఏం లేదు. లైక్ జరిగిన మ్యాచ్ గురించి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. జాయిన్ అవ్వండి. మనందరం మాట్లాడుకుందాం. సపోర్ట్ చేయండి. లైవ్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నా. సో, ఆ లైవ్‌లో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.